ఉక్రెయిన్, రష్యా మధ్య దాదాపు 3 సంవత్సరాలకు పైగానే యుద్ధం కొనసాగుతుంది. నేను గనక అధ్యక్షుడినైతే ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్నయితే ఆపేస్తానంటూ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన అధ్యక్షుడయిన తర్వాత ఈ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం అనేక విధాలుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి సౌదీ అరేబియానైతే వేదిక చేస్తున్నారు. సౌదీ అరేబియా మధ్యస్థంతో ఈ శాంతి ఒప్పందాలు అయితే కుదురుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకొక విషయం ఏంటంటే $500 బిలియన్ విలువ చేసేటటువంటి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. అదేంటంటే ఉక్రెయిన్ ఖనిజ వనరుల వల్ల అమెరికాకు 50% లాభం చేకూర్చే అరుదైనటువంటి భూగర్భ ఖనిజాలు వెలికి తీసేందుకు గాను ఉక్రెయిన్తో ట్రంప్ $500 బిలియన్ మేరకు డీల్ ప్రతిపాదించినట్లుగా అయితే తెలుస్తోంది. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలతో పాటు చమురు, గ్యాస్, పోర్ట్లు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా అయితే కోరింది. అయితే అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ నుంచి కోరుతున్న మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని బ్రిటన్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్ నియంత్రణ సాధించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ పత్రిక తెలిపింది. ఏ విధంగా చూసినా దీనివల్ల యుఎస్కే ఎక్కువ మేలు చేకూరే అవకాశం ఉండడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే ఈ డీల్ను తిరస్కరించినట్లయితే వెల్లడించింది ఈ బ్రిటన్ పత్రిక.